హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఇంతకుముందు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి మనం ఫస్ట్ ర్యాంక్ సంబంధించినటువంటి అభ్యర్థి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 300కి 247.40294 మార్క్స్ అనేవి రావడం జరిగింది. జెండర్ వచ్చేసి ఫీమేల్ అండి. అండ్ కమ్యూనిటీ వచ్చేసి బీసీడీ. అండ్ జోన్ వచ్చేసి వాళ్ళది 6th జోన్ అండి. అండ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 10కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ చెక్ చేసినట్లయితే మనకు 200 ఎబోనే ఉండడం జరిగిందండి. మనకు 10th ర్యాంక్ వరకు చూసినా కానీ మనకు 224 వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ 200 ఎబోగా క్రాస్ కావడం అయితే జరిగిందండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేస్తాం మనకు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంటే ముందు ఏంటంటే మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందో ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే 6/1/2025 రోజున మనకు ఎగ్జామినేషన్ అయితే జరగడం జరిగిందండి. ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్ సెక్షన్లో జరగడం జరిగింది. అండ్ 7th రోజు కూడా ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ప్రిలిమ్స్ వచ్చేసి ఇప్పుడు కీ రిలీజ్ చేశారంటే 16th నాడైతే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 181 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. అండ్ వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కూడా 17th నుంచి 19th వరకు అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది అండ్ జనవరిలో. అండ్ టోటల్గా అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే 26,751 అప్లికేషన్స్ వస్తాయి. ఇందులో అటెండ్ అయిన వాళ్ళకు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళు 10,459 అండి. ఫ్రెండ్స్, ఎవ్వరు మాత్రం ఇక్కడ ఇన్వాల్వ్ అయితే కాలేదు. 10,459కి 10,459 వరకు మనకు జిఆర్ఎల్లో ప్రజెంట్ అయి ఉండడం జరిగింది, అంటే అవైలబుల్గా ఉండడం జరిగిందండి. ఒక్క క్యాండిడేట్ మాత్రం ఇన్వాల్వ్ అయితే కాలేదు. అందరూ మనకు జిఆర్ఎల్లో అయితే ఉండడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు కమిషన్ నుంచి. అండ్ దీనికి సంబంధించినటువంటి జెండర్ ర్యాంకింగ్ సంబంధించి ఒకసారి లిస్ట్ చెక్ చేద్దాం. లాస్ట్ వరకు ఫైనల్ పొజిషన్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చండి. లాస్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే 10,459 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 48.73 468 వరకు ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి బీసీడీ 4th జోన్కి సంబంధించి చూసుకోవచ్చండి. అంటే టోటల్గా మనకు 9th జోన్ వరకు అయితే మల్టీ జోన్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ 10,459 ర్యాంకింగ్ వరకు కూడా మనకు అభ్యర్థి అనేది ఉండడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది టీజీపీఎస్సీ నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ సంబంధించినటువంటి రిజల్ట్ అన్నమాట. ఇక ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు త్వరలోనే వస్తుందండి. సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఇంకా ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఫాలో కొట్టండి. ఎందుకంటే 10K మెంబర్స్ అయితే ఉండడం జరిగింది మన ఛానల్లో. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ టీజీపీఎస్సీ నుంచి కావాలనుకున్నా కానీ నాకు డైరెక్ట్గా డిఎం కూడా చేయవచ్చు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా చేయండి. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి.